వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. ప్రతిరోజు విచిత్రమైన వార్తలు చూడాల్సి వస్తుంది. కొద్ది రోజుల క్రితం ఏమో భర్త అంటే ఇష్టం లేక భర్తను చంపేసిన సంఘటన ఎన్నో చూసినాము. ఒకరేమో భర్తను చంపి ముక్కలు ముక్కలు చేసి డ్రమ్ములో వేసి బిల్డింగ్ పైన పెట్టి ప్రియుడితో లేచిపోయిన సంఘటన చూసినాం. అదేవిధంగా భర్తకు తినే అన్నంలో పురుగుల మందు కలిపి చంపి ప్రియుడితో ఎస్కేప్ అయిన సంఘటనలు కూడా కొన్ని చూసినాం. కానీ ఇప్పుడు భర్తను డబ్బుల కోసం అమ్ముకున్న సంఘటనలు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అంటే ఈ జనరేషన్ అనేది ఎంత టెక్నాలజీ డెవలప్ అవుతుంటే మనుషులు కూడా అంత డెవలప్ అయిపోతారు. పెళ్లి చేసుకొని పిల్లలు కానీ సంసారం చేస్తున్న కొద్ది సంవత్సరాల తర్వాత కూడా భర్త అంటే వ్యామోహం తగ్గిపోయి భర్త నేను పెళ్లి కాకముందుకు నేను కొన్ని కలలు కన్నా ఆ కలలు నా భర్త నెరవేరుస్తలేడు అని భర్త మీద మోజు తగ్గిపోయి వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ భార్యను భర్తలు కూడా నేను అన్నట్టు నా భార్య మెదులుకుంటలేదు, నేను అన్నట్టు నా భార్య నాతోటి ఉండట్లేదు అని వేరే అమ్మాయిలతో ఇంకా ఇతరత్ర వేరే వాళ్ళతో చుట్టాలతో ఆఫీసులో వాళ్ళ కొలీగ్స్ తో సంబంధాలు పెట్టుకొని మొత్తం వివాహేతర సంబంధాలే విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశం మొత్తం ఎక్కడ చూసుకున్నా ఒక వింత న్యూస్ చూద్దాం. ఇగో 1,50,00,000కు భర్తను అమ్మేసిన భార్య. చూడండి, యువకులు పెళ్లి చేసుకుందామంటే కూడా భయపడేటట్టు అయిపోయింది ఇప్పుడు కొంచెం. ఎందుకంటే గతంలోనేమో భర్తను చంపేసిన వీడియోస్ వచ్చినాయి, ఇప్పుడు భార్యనే భర్తను అమ్మిందట. ఇందులో భార్య తప్పు ఉందా భర్త తప్పు ఉందా? ఒకసారి న్యూస్లోకి వెళ్తే తెలుస్తుంది మనకు. అదనంగా ఒక డూప్లెక్స్ హౌస్ 25 లక్షల నగదుకు సైతం షరతులకు ఒప్పుకున్న ప్రియురాలు ఫ్యామిలీ కోర్టు సమక్షంలోనే డీల్ జరిగింది. ఇది చూడండి, ఒక భర్తను అమ్ముకున్నదంటే ఆ భార్య భర్త వలన ఏమన్నా ఇబ్బంది పడ్డదా లేదంటే భార్య వలనే భర్త ఏమన్నా ఇబ్బంది పడ్డా? కొన్ని సంవత్సరాల క్రితం జగపతి బాబు హీరోగా నటించిన సినిమా శుభలగ్నం సినిమా చూసుకున్నట్టయితే అందులో హీరోయిన్ ఆమని జగపతి బాబుకు భార్యగా నటించిన ఆ సినిమాలో జగపతి బాబు ఒక మిడిల్ క్లాసులో జీవిస్తాడు. అయితే ఆమెని కోరిక ఏముంటుందంటే నేను రిచ్గా ఉండాలి, నేను కార్లలో తిరగాలి, పెద్ద పెద్ద బిల్డింగ్లలో ఉండాలి, నాకు భర్త ఉన్నా లేకున్నా ఒకటే, నాకు పిల్లలున్నా లేకున్నా ఒకటే, నేను మాత్రం హ్యాపీ ఎంజాయ్ చేయాలి జీవితాన్ని అనే ఒక దురుద్దేశంతో అదే సినిమాలో నటించిన రోజాకు అమ్ముకుంటది భర్తను. అప్పుడు ఆ డబ్బు ఉన్నన్ని రోజులు మస్తు ఎంజాయ్ చేస్తుంది ఆమెని. ఎంజాయ్ చేసిన తర్వాత ఏదైనా మాట్లాడదామంటే తోడు లేరు, చెప్పుకుందామంటే బాధ అయినా సంతోషమైన వ్యక్తం చేద్దామంటే భర్త లేడు, ఎలాంటి సంతోషాలు పంచుకుందామన్నా పిల్లలు లేరు. లాస్ట్కు సినిమా క్లైమాక్స్ లో ఏమర్థమవుతుందంటే డబ్బు కంటే భార్య భర్తల అనుబంధమే చాలా గొప్పది, నేను నాకన్న పిల్లలు నాకు కావాలి, మనం ఎట్లా బ్రతికినా సరే డబ్బు అనేది కొంతవరకే అవసరము, మొత్తం డబ్బే అవసరం అని నేను విర్రవీగి భర్త నమ్ముకొని పిల్లలకు దూరమై తల్లిదండ్రులకు దూరమై అన్ని విధాలు అందరికీ దూరమైన ఇదంతా ఒక ట్రాష్, ఇది ఒక మాయా ప్రపంచం. డబ్బును ఎంతవరకు వాడుకోవాలో ఎంతవరకు వినియోగించుకోవాలో అంతవరకు వాడుకుంటూ అంతవరకు సంపాదించుకుంటూ భార్య పిల్లలతో భర్తతో తల్లిదండ్రులతో కుటుంబంతో అందరితోటి చుట్టాలతోటి సంతోషంగా ఉండడమే నిజమైన జీవితం అనేది ఆ సినిమాలో గొప్ప అర్థం చూసినాం. సేమ్ రిపీట్ అయింది ఇది భర్త నమ్ముకునేది. అంటే ఇలా భార్య తప్పు లేదు, భర్త తప్పు. కోర్టు సమక్షంలోనే డీల్ జరిగిందట. ఏముందంటే డబ్బుల కోసము భార్య కట్టుకున్న భర్తను అమ్మేసిన ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది. భోపాల్కు చెందిన ఒక 40 ఏళ్ల వ్యక్తి తన ఆఫీసులో పనిచేసే 52 ఏళ్ల మహిళతో వివాహేత సంబంధం పెట్టుకున్నట్లు భార్యకు తెలిసింది. చూడండి, దాదాపు ఒక 10 సంవత్సరాలు ఈ ఆడామెనే
ఈయనకంటే 10 సంవత్సరాలు పెద్దది. ఈ ఇప్పుడు అమ్ముకున్నది అని తెలిసిన అతని భర్త ఒక ఆఫీసులో పనిచేస్తుండు. అదే ఆఫీసులో పనిచేస్తున్న ఒక మహిళ, ఆమెకు 52 సంవత్సరాలు, ఇతనికి 42 సంవత్సరాలు. అంటే వీళ్ళిద్దరికి ఆఫీసులో ఏ విధంగా బంధం ఏర్పడదో, పరిచయం ఏర్పడదో కానీ భార్య పిల్లల కంటే ఎక్కువ ఆమెనే ఇష్టపడడం మొదలుపెట్టిండు. అయితే ఇది ఏమైంది, భార్య ఏం చేసింది, ఆమెకు డౌట్ వచ్చిందట. ఎట్లా డౌట్ వచ్చింది అంటే, ఒక ఆడదానికి డౌట్ ఎట్లా వస్తుంది, ఒక మహిళకు డౌట్ ఎట్లా వస్తుంది, భర్త పరంగా భార్యను చక్కగా చూసుకోకపోవడం వలన, పిల్లలను సరిగా పోవడం వలన, ఇంటికి సమయానికి రాకపోవడం వలన, ఇవన్నీ డౌట్లతోటి ఆరాధించింది అనుకోండి. ఆరాధించేసరికి ఏమైందంటే, అదే ఆఫీసులో వర్క్ చేస్తున్న మహిళ ఇతనితోటి సంబంధం పెట్టుకున్నట్టు ఆమెకు తెలుసుకున్నది, నిజాలు తెలుసుకున్నది. దీంతో ముగ్గురి మధ్యలో గొడవలు జరిగాయి. అంటే ఆ సదరు మహిళ, వీళ్ళ భార్య భర్తలు, ఈ ముగ్గురు మధ్యలో విషయం తెలుసుకున్నాక గొడవలు స్టార్ట్ అయినాయట. అయితే ఆ సదరు మహిళ మోజులో పడి ఇంట్లో పిల్లలను తనను పట్టించుకోవడం లేదని భార్య వాపోయింది. ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళగా కౌన్సిలింగ్ చేసి భార్య భర్తలను కలిపేందుకు ప్రయత్నించారు. కానీ ఆ భర్త ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో తనకు 1.5 కోటి ఇస్తే భర్తను వదిలిపెట్టేందుకు సిద్ధమైందని భార్య ప్రతిపాదించింది. అలాగే 2 కుమార్తెల భవిష్యత్తు కోసం ఒక డూప్లెక్స్ ఇల్లు, 27 లక్షల నగదు ఇవ్వాలని షరతు పెట్టింది. వీటన్నింటికీ సదరు ప్రియురాలు ఒప్పుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. కోర్టు సమక్షంలోనే ఈ ఒప్పందం అధికారికంగా కుదరడం ఒక విశేషమట. అంటే ఆ భార్య అనుమానం నిజమైంది. ఇక ఎట్లా చెప్పినా కోర్టుకు పోయినా వాళ్ళు ఎవరు చెప్పినా వాళ్ళు వినట్లేదు. ఏంటంటే ప్రేమ గుడ్డిది, ప్రేమ పిచ్చిది అని కొన్ని సినిమాలు ఎన్నో చూసినాం, విన్నాం. అంటే ఈ న్యూస్ లో నిజంగానే అనిపిస్తుంది, ప్రేమ గుడ్డిది. భార్య పిల్లలు ఉండగా ఇంకొక మహిళతోటి, ఆమె కూడా ఈయన కంటే 10 సంవత్సరాల వయసులో పెద్ద అయిన మహిళతోటి అక్రమ సంబంధం పెట్టుకొని, ఈ అక్రమ సంబంధం కోసం కట్టుకున్న భార్యను పిల్లలను కూడా వదిలేసే స్థితికి ఎదిగిండు. చూడండి ఎంత ఘోరం ఇది పరిస్థితి. ఏం చేసింది ఈ భార్య, ఏం చేసిందంటే, ఇక నువ్వు ఎట్లయినా వినవు, నువ్వు ఎంత చెప్పినా ఇంట్లో దాన్ని మొదలు పడ్డావు కదా, ఇక మరి మా బతికేంది చెప్పు, మేము ఏం చేయాలి, మేము ఎట్లా బతకాలి అంటే, మాకు 1.5 కోటి ఇస్తే మా పిల్లలు మేము బతుకుతాం, పిల్లల భవిష్యత్తు కోసం ఒక బిల్డింగ్ గుడి, ఓ డూప్లెక్స్ అంటే దాన్ని కూడా ఒప్పుకున్నారట. 2 ప్రియురాలు ఒప్పుకున్నది, ప్రియుడు ఒప్పుకున్నారు. ఒప్పుకొని 1.5 కోటి నగదు, ఒక డూప్లెక్స్ బిల్డింగు, పిల్లల క్షేమం కోసం, అంటే ఆ పిల్లలు ఖర్చులకు దానికి మెయింటెనెన్స్ కింద ఒక 20 లక్షలు ఇచ్చిరట. ఇప్పుడు ఈ తీర్పు ఎక్కడికి వెళ్తుంది అంటే, సమాజంలో ఇంకా ఎన్నో తప్పులు చేసుకోవచ్చు, భార్య ఉండగా కూడా ఇంకో ప్రియురాలతో వెళ్ళిపోవచ్చు, భర్త ఉండగా కూడా ఇంకో ప్రియుడితో వెళ్ళిపోవచ్చు అనే కథనాలకు అనుగుణంగా మారింది ఇది. ఇటువంటి విచిత్రాలు చూస్తుంటే ఒక్కోసారి అసలు సమాజం ఎటు అవుతుంది అనేది కూడా అర్థం కావడం లేదు. కొద్ది రోజులు సంపుడు, తర్వాత ఇప్పుడు అమ్ముకురుడు. అంటే ఇలా భార్య తప్పేం లేదు రే, పాపం భర్త తప్పే ఉన్నది. భార్య పిల్లల్ని సగం చూసుకోకపోతేనే కదా ఆమె అమ్మాలని ఆలోచించింది. చూస్తూనే ఉండండి డిఎన్ఎస్ న్యూస్.